వ్యవసాయ శాఖ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. రైతుల వద్దకే శాస్త్రవేత్తలు వెళ్లి వివిధ అంశాలపై అవగాహన కల్పించేలా ఒక కార్యక్రమానికి రూపకల్పన చేసింది. ఈ నెల 5న సోమవారం నుండి ప్రారంభం కానున్న ఈ కార్యక్రమంపై కథనం. బహుముఖ లక్ష్యాలతో రైతుల వద్దకే శాస్త్రవేత్తలు వెళ్లే కార్యక్రమానికి వ్యవసాయ శాఖ శ్రీకారం చుట్టింది. ఈ నెల 5 నుండి జూన్ 13 వరకు ఈ కార్యక్రమం సాగనుంది. వచ్చే వానాకాలం సీజన్లో వివిధ రకాల పంటల సాగులో పాటించాల్సిన పద్ధతులపై రైతులకు అవగాహన కల్పించేందుకు ఈ కార్యక్రమాన్ని రూపొందించారు. అంతేకాకుండా భూసార పరీక్షల ఆధారంగా రసాయనిక ఎరువులు, యూరియా వాడకాన్ని తగ్గించుకోవడం, పురుగుల మందుల వాడకంతో చీడపీడల నివారణ మార్గాలు, విత్తన అభివృద్ధి, నీటి యాజమాన్య పద్ధతులపై ఈ కార్యక్రమంలో భాగంగా రైతులకు అవగాహన కల్పిస్తారు. అలాగే సమీకృత సేంద్రియ ప్రకృతి వ్యవసాయం, సేంద్రియ ఎరువుల వినియోగం, సాంకేతిక పరిజ్ఞానం వినియోగం, యాంత్రీకరణతో పాటు వ్యవసాయ శాఖ అమలు చేస్తున్న పథకాలపై వ్యవసాయ శాఖ అధికారులు, శాస్త్రవేత్తలు రైతులకు వివరించనున్నారు. ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం, కేవీకే కంపాసాగర్ మరియు కంపాసాగర్ వరి పరిశోధనా కేంద్రం శాస్త్రవేత్తలు మండల వ్యవసాయ అధికారులతో కలిసి గ్రామాలలో అవగాహన సదస్సులు నిర్వహించి ఆయా అంశాలపై రైతులకు సవివరంగా తెలియజేయనున్నారు. రసాయనిక ఎరువుల వాడకాన్ని తగ్గించడమే ప్రధాన లక్ష్యంగా ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమాన్ని ఎంపిక చేసిన గ్రామాలలో నిర్వహించనున్నారు. త్రిపురారం మండలం కంపాసాగర్, బాబుసాయిపేట, పెద్దదేవులపల్లి, మాటూరు, రాగడప, బెజ్జికల్, అనుముల మండలంలోని తిమ్మాపురం, నాయుడుపాలెం, ఇబ్రహీంపేట, చల్మారెడ్డిగూడెం, హజారీగూడెం, మదారీగూడెం, పాలెం, నిడమనూరు మండలంలోని బంకాపురం, తుమ్మడం, నిడమనూరు, శాఖాపురం, వెనిగండ్ల, బొక్కముంతలపాడు, గుంటిపల్లి, వల్లభాపురం, మిర్యాలగూడ మండలంలోని జప్తివీరప్పగూడెం, తిప్పర్తి మండలంలోని తిప్పలమ్మగూడెం, తిరుమలగిరి సాగర్ మండలంలోని నెల్లికల్ గ్రామాలలో ఈ అవగాహన సదస్సులు నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమం రైతులకు ఎంతగానో ఉపయోగపడుతుందని వ్యవసాయ శాఖ అధికారులు చెబుతున్నారు.